నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయంలో కీలక భూమిక పోషించిన మహిళల ఓట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు ఆ పార్టీ 3 రాష్ట్రాలకే పరిమితమైందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్ధం ప్రకటించబోతుందన్న బండి సంజయ్ రామాలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది మాడ వీధుల కొరకు నిధులు విడుదల చేశామన్న మంత్రి పొంగులేటి ఇక డీటెయిల్స్కి వెళ్తే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సర్కారు పట్టు నిలుపుకుంది 2019 నుంచి 3 ముఖ్యమంత్రులు 4 డిప్యూటీ సీఎంలను చూసిన ఈ రాష్ట్ర ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి ఓబీసీ ఓట్ల సమీకరణ ఆకర్షణీయమైన పథకాలు మహిళల ఓట్ల విజయంలో కీలక భూమిక పోషించాయి బీజేపీ శివసేన సిందే అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇలా 3 పార్టీలు మెరుగైన ప్రదర్శన చేయడం కూటమి విజయానికి దోహదం చేశాయి ఈ ఎన్నికలను అత్యధికంగా ప్రభావితం చేసిన అంశం ఓబీసీ సమీకరణ కీలకమైన మరాఠా ఓటర్లు మహావికాస్ అఘాడీలోని కాంగ్రెస్ వైపు కొంత మొగ్గు చూపుతున్నట్లు గ్రహించిన కమల బృందం తన వ్యూహానికి పదును పెట్టింది మరాఠా వంటి బలమైన వర్గం కాకుండా ఉన్న ఇతరత్ర వర్గాలన్నింటినీ బీజేపీ ఏకీకృతం చేసింది ముఖ్యంగా ఓబీసీ ఓట్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది బీజేపీ ఈ రాష్ట్రంలో 90ల నుంచే వీరిని తమ వైపు ఆకర్షించడానికి యత్నాలు మొదలుపెట్టింది ముఖ్యంగా మాలి దంగర్ వంజరి వర్గాలు కమలనాథులకు అండగా ఉన్నాయి మరాఠాలకు ఓబీసీ రిజర్వేషన్లు ప్రకటిస్తే తమ వాటా తగ్గుతుందని చాలా జాతుల్లో భయాలున్నాయి వాటిని కమలం పార్టీ ఓట్లుగా మలుచుకుంది మరోవైపు మహావికాస్ అఘాడీ మాత్రం పూర్తిగా మరాఠా రిజర్వేషన్ల అంశంపైనే ఆధారపడింది అధికారంలోకి వస్తే వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది చిత్రం ఏంటంటే మరాఠా వర్గానికి ఏక్నాథ్ సిందే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు మహాయుతి ముఖ్య నేతగా పేరుందారు దాంతో మహావికాస్ అఘాడీ ఆశించిన స్థాయిలో పెద్ద ఎత్తున మరాఠా ఓట్లు వాళ్ళకి పడలేదు ఈసారి ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ 76 సీట్లలో ముఖాముఖి తలపడ్డాయి గత కొన్నేళ్లుగా పలు చోట్ల జరిగిన ఇలాంటి పోరులో హస్తం పార్టీ పక్షాన సానుకూల ఫలితాలు వచ్చిన సందర్భాలు అతి తక్కువ ఈసారి ఫలితాలను జాగ్రత్తగా గమనిస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 సీట్లను గెలుచుకోగా ఈసారి ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది ఆ మేరకు బీజేపీకి సీట్ల సంఖ్యలో పెరుగుదల కనిపించింది మహారాష్ట్ర రాజకీయాల్లో 11 జిల్లాలున్న విదర్భలో విజయాన్ని అధికారానికి ద్వారంగా భావిస్తారు ఇక్కడ 62 స్థానాలున్నాయి కొన్నేళ్లుగా ఇక్కడ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది కానీ 2019లో కొంత మెజార్టీ తగ్గింది గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ తీవ్రంగా దెబ్బతింది ఫలితంగా మహావికాస్ అఘాడీ 10 మంది ఎంపీలను దక్కించుకుంది ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమదే హవా అనుకుంది కానీ ప్రచారం మొదలయ్యాక ఎన్నికలు దగ్గర పడ్డాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది ముఖాముఖి తలపడ్డ స్థానాల్లో దాదాపు 40 సీట్లలో మహాయుతి విజయం సాధించింది ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారితమైంది పత్తి సోయాబీన్ ప్రధాన పంటలు కాంగ్రెస్ ఇక్కడి వారిని ఆకట్టుకునేందుకు చేసిన ప్రచారం అంతగా ఫలితం చూపలేదు సోయా రైతులకు 7,000 మద్దతు ధర ఇస్తామని చెప్పినా ఫలితం రాలేదు విదర్భ ప్రాంతంలోని నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉంది ఆ సంస్థ ప్రభావం అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాలపై బలంగా పనిచేసింది గత ఎన్నికల్లో కమలం విషయంలో ఆర్ఎస్ఎస్ కాస్త కినుక వహించిందన్న ప్రచారం జరిగింది ఈసారి మాత్రం వారి మద్దతు మహాయుతికి బాగా లభించినట్లు చెబుతున్నారు రాష్ట్రంలోని మహిళా ఓట్లను లడ్కీ బెహాన్ పథకం కూడగట్టింది 1700 నేరుగా వారి ఖాతాల్లో వేయడంతో లబ్ధిదారులు మహాయుతి వైపు నిలిచారు ఈసారి ఆ మొత్తాన్ని 2100 చేస్తామని కూటమి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పోటీగా 3000 ఇస్తామని చెప్పింది అయినా ఓటర్లు బీజేపీ కూటమికే పట్టం కట్టారు ఈ పథకం వల్ల అత్యధిక ప్రయోజనం పొందిన పూణే తానే నాసిక్ నాగ్పూర్ షోలాపూర్ జిల్లాల్లో మహిళల ఓటింగ్ పోటెత్తడం బీజేపీకి బాగా కలిసొచ్చింది
మహాయుతి కూటమి రైతులకు ఇప్పటికే కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఇస్తున్న 12,000ను 15,000కు పెంచుతామని హామీ ఇచ్చింది. దీంతో పాటు కనీస మద్దతు ధరకు అనుబంధంగా రేట్లలో తేడాను 20% వరకు కవర్ చేసేలా ధరల మద్దతు పథకాన్ని తెస్తామని హామీ ఇచ్చింది. బీద రైతులకు మేలు జరిగేలా అక్షయ అన్న యోజన స్కీమ్ను ప్రవేశపెడతామంది. దీనిలో బియ్యం, జొన్నలు, శనగ నూనె, ఉప్పు, పంచదార, పసుపు, ఆవాలు, కారం వంటివి ప్రతి నెల ఇస్తామని పేర్కొంది. వీటితో పాటు నదుల మళ్లింపు చేపట్టి పొలాలకు నీరు అందిస్తామని ప్రకటించింది. ఇవన్నీ అన్నదాతలను ప్రభావితం చేశాయి. మహారాష్ట్రలో ఉల్లిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటారు. ఉల్లిపై ఆంక్షలు విధించడంపై కొంతకాలంగా ఉల్లి రైతులు గుర్రుగా ఉన్నారు. పలు చోట్ల రోడ్డెక్కిన సందర్భాలున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిపై ఆ ప్రభావం పడింది. ముఖ్యంగా నాసిక్ ప్రాంతంలో తాము ఉల్లి రైతుల ఆగ్రహాన్ని చవి చూసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే స్వయంగా ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగించడం గమనార్హం. కమల కూటమిపై రైతుల్లో ఉన్న అసంతృప్తిని ఈ చర్యతో చల్లార్చగలిగారు. మహాయుతిలో ఓట్ల బదలాయింపు సజావుగా సాగినట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు మహావికాస్ అఘాడీలో సీట్ల సర్దుబాటు వేళ తలెత్తిన విభేదాలు ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపాయి. కాంగ్రెస్ నిర్ణయాలకు ఢిల్లీ అనుమతులుండాలంటూ సంజయ్ రౌత్ విమర్శించడం, దీనికి హస్తం నేత నానా పటౌలే స్పందన వంటివి ఇరు పార్టీల ఓటర్లను ఏకం కాకుండా చేశాయి. అఘాడీ కూటమిని నష్టపరిచాయి. वैसे ही आगे का भी जो निर्णय है हम लोग तय कर लेंगे। बीजेपी का ये कहना है, ऐसा हमारे में मतभेद नहीं है। सर बीजेपी का ये कहना है कि जिसकी ज्यादा नंबर होंगे उनका मुख्यमंत्री होगा, तो क्या इसको सपोर्ट किया जाएगा? ऐसा कोई भी हमारा तय नहीं हुआ है। अभी पहले तो अंतिम आंकड़े आने दो, उसके बाद तीनों पार्टी बैठेंगे। हमारे वरिष्ठ जो है प्रधानमंत्री जी है, अमित भाई है, नड्डा जी, और सब हमारे जो तीनों पार्टी के प्रमुख लोग हैं, हम बैठेंगे और उसके ऊपर जैसे हम चुनाव लड़े साथ में एकजुट हो, वैसे ही उसके ऊपर भी फैसला है। आदित्य ठाकरे ही वर्ली से ट्रेल कर रहे हैं। देखिए अभी मैं कहता हूँ उनका 2.5 साल तो आरोप लगाने में गया। अभी तो कम से कम उन्होंने अपने गिरेबान में झांक कर देखना चाहिए, लोगों को आरोप पसंद है या काम पसंद है। हम आरोपों का उत्तर आरोप से नहीं दिया, हम उसका जवाब जो है काम के माध्यम से दिया। इसलिए जो काम बोलता है और 2.5 साल में जो काम किया है वो जनता ने देखा है और जनता की आवाज बनकर हमने काम किया। सर लड़ाई से जनता को जो चाहिए वो हमने देने की कोशिश की है। इसलिए हमारे सरकार में आम जनता के जीवन में बदलाव हो जाए, सुख समृद्धि आ जाए, आनंद आ जाए, इसलिए एक तरफ विकास किया हमने, दूसरी तरफ कल्याणकारी योजनाएं की। इसी के लिए आज ये बहुत बड़ी लैंडस्लाइड विक्ट्री आज हम देख रहे हैं। కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకే పరిమితమైందని అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో కలిసి కాంగ్రెస్ కు 30 సీట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. శివసేన నేత సంజయ్ రౌత్ పై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సంజయ్ రౌత్ అనే పనికిమాలిన నేత మహారాష్ట్రలో ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు ఈవీఎంలే కారణమని సంజయ్ రౌత్ అంటున్నారని, ప్రతి ఓటమిని ఈవీఎంలపైకి నెట్టివేయడం ఆయనకు అలవాటని అన్నారు. మోదీ నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, ఆయన నాయకత్వంలో భారత్ పురోగమిస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. మతం పేరుతో, భాష పేరుతో అనేక రకాలుగా గురువింద గింద సామెతగా ఈ దేశంలో అన్ని రకాల నష్టాలకు, అన్ని రకాలుగా ఈ దేశంలో ప్రజలకు ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దేశానికి మొత్తం నష్టానికి కారణమైనటువంటి తప్పుడు ప్రచారం రాహుల్ గాంధీ ఎత్తుకోవడం జరిగింది. ఈ మధ్య రాహుల్ గాంధీకి మతిమరుపు బాగా పెరిగిపోయింది. ఈ దేశానికి వాళ్ళ పార్టీయే అత్యధిక సమయం నేతృత్వం వహించిందనేది, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నమ్మ గారు, వాళ్ళ తాతగారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారని,
ఈ దేశంలో 98% రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక శాతం అధికారం వెలగబెట్టిందనే విషయం ఆయన మర్చిపోయి భారతీయ జనతా పార్టీని ఈ దేశంలో ఉన్నటువంటి సకల కారణాలకు కారణమైనటువంటి తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం, ఒక వితండవాదం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు రాహుల్ గాంధీ చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ చిలక పలుకులకు, గురువింద గింజ సామెతకు మరి ఏమాత్రం ప్రజలు స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క దుష్ప్రచారం మరొకసారి అర్థమైంది. ఈరోజు పరిస్థితి చూస్తే ఎట్లా ఉందంటే జార్ఖండ్లో మహారాష్ట్రలో కలిపితే 30 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. జార్ఖండ్లో మహారాష్ట్రలో 2 రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాలు చూస్తే 30 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. అంత ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కూడగట్టుకున్నది. ఇక తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్ధం ప్రకటించబోతుందన్నారు. మహారాష్ట్రలో ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ కూటమిని ప్రజలు నమ్మలేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని, గతంలో కంటే ఎక్కువ మెజార్టీ సీట్లు బీజేపీ కూటమికి కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పుడే ఫలితాలు ఇంకా వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మ్రోగిస్తున్నది. ఎక్కడ చూసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హవా మహారాష్ట్రలో కొనసాగుతున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని చెప్పి అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఇలా ఈ ఫలితాలతోని ఇవాళ ఇప్పటికే 220 సీట్లకు పైగా మెజార్టీ ఉంది. మ్యాజిక్ ఫిగర్ దాటింది. గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధించబోతున్నాం. దానిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోయినసారి 105 స్థానాలు గెలిచింది. ఈసారి 125 స్థానాలు పైగా గెలవబోతున్నమాట. కాంగ్రెస్ పార్టీ 125 స్థానాల్లో పోటీ చేసింది. 20 స్థానాలు గెలిచే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ. దాంతో పాటు యూపీలో కూడా 9 స్థానాల్లో 7 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీలో ఉంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి ఎన్ని అబద్ద ప్రచారాలు చేసినప్పుడు కూడా ఇవాళ ప్రజలు వాటిని నమ్మలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి మంత్రమాట పనిచేసింది. వారి విశ్వాసాన్ని నమ్మకం ప్రజలు ఇవాళ ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పయ్యారు. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చాక నెక్స్ట్ టైం మెజార్టీ తగ్గుతుంది. కానీ ఈసారి మెజార్టీ విపరీతంగా పెరిగింది సార్. ఉద్దవ్ ఠాకరే లాంటి శివసేన పార్టీలు వాళ్ళ ఐడియాలజికల్ దానికి విరుద్ధంగా, హిందుత్వానికి విరుద్ధంగా, హిందూ ధర్మానికి విరుద్ధంగా వివరించే పార్టీలతో కుమ్మక్కు కావడం వల్ల మొత్తం అడ్రస్ లో కూడా గల్లంతైపోయినాయి పార్టీలను. మహారాష్ట్రలో హిందూ సమాజం చైతన్యాన్ని చాటింది. ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు. అనేక రకాల కుట్రలు చేశారు. అక్కడ ధర్మం గెలిచింది. ప్రజలు చీలిపోద్దని చెప్పి బటెంగేతో కటెంగే అని చెప్పి ఒక సందేశం అది ప్రజలకు వెళ్ళింది. ప్రజలు వాళ్ళ ఐక్యతను ప్రదర్శించారు. మహారాష్ట్ర ప్రజల ఐక్యతనే ఇలా ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది. వాళ్ళ ఇలా సమాజం ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇలా మహారాష్ట్ర ఫలితాలు స్పష్టం చేస్తాయి. వయనాడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విజయం అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. ఖర్గే నివాసానికి వెళ్లి మిఠాయిలు తినిపించారు. తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగి వయనాడ్ ఎంపీగా గెలిచి లోక్సభలో అడుగు పెట్టబోతున్న ప్రియాంక గాంధీని ఖర్గే శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి విజయం సాధించడం పట్ల ఖర్గేను ప్రియాంక ప్రశంసించారు. ఫ్యూచర్ సిటీ, ఏఐసిటీ వంటి కొత్త కార్యక్రమాలతో టెక్నాలజీలో హైదరాబాద్ గ్లోబల్ లీడర్ గా ఎదుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కామన్వెల్త్ మెడ్ ఆర్బ్ కాన్ఫరెన్స్ 2024 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాఫ్ట్వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ పరిశ్రమలకు పవర్ హబ్ గా హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని సీఎం చెప్పారు. న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని, కానీ భారీ సంఖ్యలో కేసులు పెండింగ్ లో ఉండటం న్యాయ వ్యవస్థకు సవాల్గా మారిందని రేవంత్ అన్నారు. ఫ్యూచర్ సిటీ,
ఏఐసిటీ వంటి కొత్త కార్యక్రమాలతో టెక్నాలజీలో హైదరాబాద్ గ్లోబల్ లీడర్గా ఎదుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కామన్వెల్త్ మెడ్ ఆర్బ్ కాన్ఫరెన్స్ 2024 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాఫ్ట్వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ పరిశ్రమలకు పవర్ హబ్గా హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని సీఎం చెప్పారు. న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని, కానీ భారీ సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉండటం న్యాయ వ్యవస్థకు సవాల్గా మారిందని రేవంత్ అన్నారు. ఇక భద్రాచలం రామాలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిలో భాగంగా ఇప్పటికే 70 కోట్ల రూపాయలను రామాలయం మాడవీధుల అభివృద్ధి కొరకు నిధులు విడుదల చేయడం జరిగిందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆలయంలోకి ఆహ్వానించి మంత్రికి వరిపట్టం పెట్టి స్వామివారి క్షేత్ర విశిష్టతను మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి పొంగులేటి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రామాలయంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి కోవెలలో మంత్రి పొంగులేటికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. మాడ వీధుల అభివృద్ధికి సుమారు 2 ఎకరాలకు పైగా భూమి కావాలని ఇప్పటికే అధికారులు భూమిని గుర్తించడం జరిగిందని పొంగులేటి అన్నారు. सोमनसं प्रजां प्रजाकं सोमनसकं सोमनसं प्रजाकं सौभाग्यकं सौभाग्यं प्रजाक्यं सौभाग्यं प्रजां प्रजाकं सौभाग्यं तनों तनोकं सौभाग्यं प्रजां प्रजाकं सौभाग्यं तनों ఆగమ శాస్త్రం ప్రకారం ఆగమ శాస్త్రానికి సంబంధించిన ముఖ్యులు సూచనలతో ఈ భద్రాచల పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా ఈరోజు స్వామివారి దర్శనం అయిన తర్వాత స్థానిక అధికారులతో చర్చించాం. ఈ మాడు వీధులు ఏర్పాటు చేయడం కోసం కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ రిక్వైర్మెంట్ ఉంది, వాటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం మొదటి విడతగా సుమారు 68 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకా టెంపుల్ అభివృద్ధికి ఇతరత్ర ఖర్చులకి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి కార్యక్రమం చేయటం కోసం తప్పకుండా నిధులు ఎంత ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రాముల వారి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా శ్రద్ధ స్థానిక మంత్రులు, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, మరొక సహచర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరం కలిసి ఈ టెంపుల్ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ టెంపుల్ కు సంబంధించిన అన్ని వివరాలతో మరొకసారి చర్చించుకుందామని తెలుపుతూ సెలవు. వర్షాకాలంలో వరద నివారణకు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద చేపట్టిన వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ పనులను రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ పరిశీలించారు. హైదరాబాద్ నగరంలో 100 కోట్ల వ్యయంతో రానున్న 2 సంవత్సరాల కాలంలో వరద నివారణ గ్రేటర్ వ్యాప్తంగా చేపట్టనున్నట్లు ముఖ్య కార్యదర్శి వెల్లడించారు. 2 లక్షల నుండి 10 లక్షల సామర్థ్యం గల వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ నిర్మాణాలను చేపట్టారు. 15 కోట్ల వ్యయంతో 14 పనులు చేపట్టగా 11 పనులు పూర్తయ్యాయని వివరించారు. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంపై తార్నాకలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు.
స్వీట్లు పంచుకుంటూ పటాసులు కాలుస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తిక చంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు బండ చంద్రారెడ్డి, పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం శాంతినగర్ కాలనీలో అర్ధరాత్రి బైక్ చోరీకి గురైంది. ఎంఎస్ఎన్ కంపెనీలో జాబ్ చేసే పవన్ కుమార్ తన ఇంటి ముందు పార్కింగ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. బాధితుడు పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం. విజయంలో కీలక భూమిక పోషించిన మహిళల ఓట్లు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు. ఆ పార్టీ 3 రాష్ట్రాలకే పరిమితమైందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్ధం ప్రకటించబోతుందన్న బండి సంజయ్. రామాలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మాడ వీధుల కొరకు నిధులు విడుదల చేశామన్న మంత్రి పొంగులేటి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.